ఆనందప్రదమైన రోజు. అంటే ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, మన నిల్వ ఏదైతే ఉందో 1091 క్యూసెక్స్ పూర్తి ఇంటి కుండలాగా ఉన్నది. ఇక్కడ రైతులకు దేవుడి దయ వల్ల, గంగమ్మ తల్లి వల్ల, వర్షాదేవుడి వల్ల ఈసారి వర్షాలు కూడా సమృద్ధిగా కురిచినాయి. కాబట్టి నీటి కుండలాగా ట్యాంకులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రైతులకు వాళ్ళకు సరిపడా అంటే సుమారు ఆర్మూరు, ఆలూరు, ముఖ్యంగా మాక్లూరు మండలాలు మరియు నందిపేట మండలం మరియు జక్రాన్పల్లి, ఏర్పూర్ మండలాలకు చివరి ఆయకట్టు వరకు ఎంత అవసరమో అంత అవసరం. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎంతవరకు అయితే వదులుతున్నామో సరిపోదనుకుంటే కూడా మళ్ళీ వదలడానికి మా దగ్గర వాటర్ ఉంది. రైతులు దయచేసి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. వాటర్ సరిపడుంది, వేస్ట్ చేసుకోకండి. చివరి ఏదైతే తెలంగాణ యాసలో మడి అంటారు, గుడ్డం అంటారు, చివరి మడి వరకు, చివరి గుడ్డం వరకు, చివరి పేదోడి వరకు ఆ వాటర్ చేరేటట్టు చూడండి. ముందున్నోడు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎన్నుకున్నోడికి ఇబ్బంది అవుతుంది. నీళ్లు కొనలేని అవి దేవుడిచ్చిన వాటర్ కాబట్టి సరిగ్గా వాడుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏదైనా ఒక గౌరవనీయ శాసనసభ్యుడిగా ప్రభుత్వం కానీ మేము కానీ రైతుల సంక్షేమం మాత్రమే కోరుతాము. రైతుల ముంగట ఎటువంటి రాజకీయాలు పనిచేయాయి. కాబట్టి ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి రైతులు. దీనికి ఎప్పుడు మీకు ఈ ప్రాంతానికి మొత్తం అన్ని విధాలుగా సహకారంతో ఉంటాను, మీకు అండగా ఉంటాను. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తాను. వాస్తవానికి లిఫ్ట్ నిర్మాణం అనేది 2003లో అప్పుడు అనేక మంది రైతులు సాగునీరు కావాలి, ఇబ్బంది అవుతుంది, గుత్పా ఎత్తిపోతల పథకం కావాలి అని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా అనేక పోరాటాలు చేసి, దీక్షలు చేసి చేస్తున్న సందర్భంలో 2003లో ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అప్పుడు 145 కోట్లతోటి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెడితే, ఒక ప్రతిపాదన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో దాన్ని 204 కోట్లకు పెంచి దాదాపు 39,000 ఎకరాలకు 3 నియోజకవర్గాలలో 6 మండలాల్లో 53 గ్రామాలకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం ఈ గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా అందుతూ ఉన్నది. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే అసలు పంటలు వండడానికే నీరు కావాలి. ఆ నీరే లేనప్పుడు రైతులు పంటలు ఎండిపోయి సరిగా వండక అప్పుల పాలై దీనావస్థలు ఉన్నప్పుడు రైతులకు నీళ్ళు అందించడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకున్నటువంటి ప్రాజెక్టు. ఇదే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రాజెక్టు కట్టిందంటేనే కాంగ్రెస్ పార్టీ తప్పితే తర్వాత పాలించినటువంటి పార్టీలు ఇప్పుడు బీజేపీ కావచ్చు, మధ్యలో ఎవరైనా వచ్చినా కానీ ఎవరు కూడా ఒక ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినటువంటి సందర్భం లేదు. ఉదాహరణకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం, మన తెలంగాణ తీసుకున్నాం, పక్కన ఉన్నటువంటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగరం సార్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అట్లాగే ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ గుత్పా ఎత్తిపోతల పథకంతో సహా ప్రతి గ్రామంలో కూడా అనేక గ్రామాలలో గోదావరి కావాలి ఇవాళ కూడా లిఫ్టులు నిర్మాణం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తున్నటువంటి చేసినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పితే ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి. అందుకని కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది. ఇవాళ రైతాంగం పక్షం నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే మేము ఈ ప్రాంత రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు లిఫ్టులు నిర్మాణం చేస్తుంది కానీ దాన్ని నడిపించుకునేటువంటి బాధ్యత ఆ ప్రాంత రైతుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం మెయింటైన్ చేసినటువంటి పరిస్థితులు లేదు. కొన్ని దగ్గర కమిటీలు ఉంటాయి, కమిటీలు సరిగా చేయకపోవడం వల్ల లిఫ్టు సమస్యలు వచ్చి పంటలు ఎండిపోవడము,